మార్నింగ్ స్టార్ట్ కావాలంటే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి? పర్ఫెక్ట్ చాయ్. ఇంత చల్లని క్లైమేట్లో ఒక కప్ టీతో రిలాక్స్ అవ్వడం కంటే కావాల్సింది ఇంకేముంటుంది? అందుకే ఈరోజు మనం చేసేద్దాం రెగ్యులర్ టీ. హాయ్ అండి, నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు మై లివ్ టు కప్ టీ సిరీస్ ఎపిసోడ్ 5. ఇన్ని డేస్ మనం వాటర్ బ్రూడ్ టీస్ చేసాం. బ్లాక్ టీ, బ్లాక్ మసాలా టీ, లెమన్ టీ, ఐసిడ్ టీ. ఈరోజు నుంచి మనం మిల్క్తో చేసే టీ వెరైటీస్ని చూద్దాం. స్టార్ట్ చేసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం రెగ్యులర్గా ఎట్లా చేస్తున్నామో అలాగే ఈసారి కూడా మనం వాటర్ బాయిలింగ్ పాయింట్కి వచ్చే వరకు వెయిట్ చేసి అది బాయిలింగ్ పాయింట్కి వచ్చిన తర్వాతే టీ పౌడర్ని యాడ్ చేయాలి. వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఈ టైంలో మనం టీ పౌడర్ని యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. సో మనకి 1 టీ స్పూన్ టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక 2-3 మినిట్స్ సిమ్లో ఉంచి మరగనివ్వాలి. అసలు ట్రిక్ అంతా ఇక్కడే ఉంటుంది. ఎప్పుడైతే మనం టీ పౌడర్ వేసిన తర్వాత దాన్ని వాటర్లో మనం బాయిల్ అవనిస్తామో ఆ ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లోకి వెళ్తుందన్నమాట. సో వెంటనే మిల్క్ వేసేయకూడదు, దీన్ని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఒక 2 టీ స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి దీన్ని బాగా కలిపి ఇందులో ఒక హాఫ్ కప్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఈసారి మనం దీన్ని మరిగించాల్సిన అవసరం లేదు, ఒక్క పొంగు రానిస్తే సరిపోతుంది. ఈ పొంగు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి స్ట్రైన్ చేసేసుకోవడమే. చూసారా, ఇలాంటి సింపుల్ టిప్స్ని ఫాలో అవుతూ మనం కనుక టీ చేసుకుంటే ప్రతిరోజు మనం ఒక పర్ఫెక్ట్ చాయ్ని ఎంజాయ్ చేయొచ్చు. మన టీ రెడీ. ఎంజాయ్ ద టీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని టీ రెసిపీస్ కోసం లివ్ టు సిప్ సిరీస్లో ఉండే వీడియోస్ అన్నిటిని వాచ్ చేయండి. See you in the next episode. Ilachi tea. Till then, take care. Bye bye.